హాయ్ హలో రైతు సోదరులకు నమస్కారం. మీరు చూస్తున్నారు ఎంబీ రైతు న్యూస్ యూట్యూబ్ ఛానల్. నేను బిచ్చినాయక్ అండి. ఎవరైతే మన ఛానల్ని మొదటిసారిగా చూస్తూ ఉన్నారో రైతుల ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే తోటి రైతులకు షేర్ చేయండి, ఒక లైక్ కూడా చేయండి. ఈ వీడియో వచ్చేసి కనీసం ఒక 3000 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాను. చూస్తున్నటువంటి ప్రతి రైతు మిత్రుడు కంపల్సరీగా లైక్ చేయండి. చాలా అతి ముఖ్యమైన వీడియో. సో ప్రజెంటు ఈ మిరప తోట వచ్చేసి దగ్గర 110 రోజులు దాటిపోతూ ఉంది. ఇది వచ్చేసి మనము దగ్గర 17 స్ప్రేయింగ్లు చేసాం దీనికి ఇప్పటి వరకు. ప్రజెంట్ లాస్ట్ స్ప్రే వచ్చేసి ఏదైతే ఉందో మనము SLR 525 అగ్రిప్రో అనేది స్ప్రే చేసాము. ఎందుకు చేసాము అని అంటే ఈ దశలో ఈ ఏదైతే ఉందో మనకి తెల్లదోమ అనేది ఉండకూడదు, అలాగే కొంచెం తోట నీట్గా గ్రీనిష్గా ఉండాలని చెప్పేసి మనం ఇది స్ప్రే చేయడం జరిగింది. ఇంకో విషయం కూడా చెప్పాలి మీకు ఇక్కడ. ఇది స్ప్రే చేసిన 1-2 డేస్లోనే పూతలో అక్కడో ఇక్కడో నల్లి కనిపించిందంట. సో అక్కడ కొස්සసాలకి కొనలు మాడుతూ ఉన్నాయని చెప్పేసి అంటే ఇమ్మీడియట్గా ఇది స్ప్రే చేసిన 3వ రోజే ఏదైతే ఉందో గ్రాసియా అండ్ హనాబీ స్ప్రే చేయడం జరిగింది. సో ఇది నేను వీడియో తీసేంతముందు చెప్పలేదు, ఎందుకంటే నేను బయట ఉన్నాను కనుక. నల్లి నల్లతామర వస్తుంది, అటాక్ అయింది అని చెప్పేసరికి హనాబీ అండ్ గ్రాసియా అనేది స్ప్రే చేయడం జరిగింది. ఎందుకు ఇప్పుడు చెప్తా ఉన్నాను అంటే ఇది కంపల్సరీగా చాలా ఏరియాస్లో నల్లి నల్లతామర అటాక్ అవుతా ఉంది అని చెప్పేసి రైతులు చెప్తా ఉన్నారు. పూతలో మొత్తం చూసినా కూడా నల్లి నల్లతామర అటాక్ ఉందని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఇలాంటి కండిషన్స్లో కంపల్సరీ ఒకసారి, ఎందుకు అని అంటే తుఫాన్ మీరు చూస్తూ ఉన్నారుగా, ఒక 10 రోజులు 8 రోజులు గ్యాప్ ఇస్తూ ఉంది, ఏదో ఒక తుఫాన్ వస్తూ ఉంది. ఈ మొబ్బులే ఉన్నాయి. ఈ మొబ్బుల కారణంగా ఈ ఏదైతే ఉందో పూతల నల్లి తామర పురుగులు అనేవి కామన్గా అటాక్ అవుతూ ఉన్నాయి. ఇలాంటి కండిషన్స్లో మనము ఒకవేళ మీ మిరప పంటలో నల్లి నల్లతామర ఉంటేనే స్ప్రే చేసుకోండి, లేదంటే అవసరం లేదు, గుర్తుపెట్టుకోండి. సో మన దానికి ఉంది కనుక అక్కడక్కడ కొస్ససాళ్ళు అంటే ఎంటర్ అవుతూ ఉంది నల్లి కనుక ఒకసారి ఇది స్ప్రే చేసేద్దాము. స్ప్రే చేస్తే మళ్ళీ దాదాపు రాదు కనుక ఈ గ్రాసియా అండ్ హనాబీ అనేది స్ప్రే చేయడం జరిగింది. సో ఇది కూడా మీకు తెలియపరుస్తూ ఉన్నాను, స్ప్రే చేశాం కనుక తెలియజేస్తూ ఉన్నాను. సో ఇది దీనికి గాను మీకు చూపిస్తాను ఒకటి. ప్రజెంట్ మీరు చూడొచ్చు, ఇగో ఇక్కడ అంతకుముందు చిగురు ఎలా ఉండే, చాలా నీట్గా ఉండే, బట్ ఇప్పుడు కొన అనేది ముదిరి మాడిపోతూ ఉంది పరిస్థితి. చూడండి ఒకసారి. సో ఇది మనం గ్రాసియా హనాబీ స్ప్రే చేసి ఎన్ని రోజులు అవుతా ఉంది? ప్రజెంట్ 3 రోజులు అవుతా ఉంది. సో మాకు కూడా ఈ మిరప పంటలో కూడా నల్లి అండ్ నల్లతామర 2 అటాక్స్ అయినాయి. సో దానికి గాను చూపించాను కదా, గ్రాసియా హనాబీ స్ప్రే చేశాను. సో ఇప్పుడు నెక్స్ట్ డోస్ ఏం స్ప్రే చేస్తున్నాము అనే దాని గురించి మాట్లాడే ముందు ఒకసారి ప్రజెంట్ మిరప పంట ఎలా ఉందో చూద్దాము. చూసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనము ఏ మందులు స్ప్రే చేయబోతా ఉన్నాము, ఆ మందుల వలన మనకి ఎలాంటి బెనిఫిట్స్ జరుగుతాయి అనేది ఒకసారి మాట్లాడదాము. ఒకసారి కాపు కూడా చూపిస్తాను, చూడండి ఒకసారి. మీరు కామన్గా చూసినట్లయితే చూడండి, కాపు కూడా చాలా బ్రహ్మాండంగా సెట్ అవుతూ ఉంది. పైన కాపు అనేది సెట్ అయిపోయింది. అలాగే ఈ కొమ్మలు కూడా చూడండి, మొత్తం కొనల వరకు కాపే ఉంది. దానితో పాటు మనకి పైన గ్రోత్ అనేది ఆగింది. గ్రోత్ అనేది ఆగడానికి ఇక్కడ 2 కారణాలు ఉన్నాయి. ఒకటి కాపు సెట్ అవ్వడము, రెండోది వచ్చేసి ఏదైతే ఉందో రీసెంట్గా నల్లి నల్లతామర అటాక్ కావడం. ఈ 2 జరిగినాయి. ఒకసారి మీకు చూపిస్తాను. ఇగో పూతలో కొంచెం నల్లి అంతకుముందు చాలా ఉండేనంట, కంట్రోల్లోకి వస్తూ ఉంది. ఇది మీరు ఒకసారి చూడండి కాపు ఎలా ఉందనేది. కాపు అనేది పై అంచుల వరకు కొనల వరకు కాస్తూనే ఉంది ఎక్కడ చూసినా కూడా. నెక్స్ట్ మీరు పైన చూసినట్లయితే కామన్గా ఒకసారి నేను కూడా చూపిస్తాను. మీరు పైన చూసినట్లయితే ఏదైతే ఉందో మొద్దు బారిపోయింది తోట. అంటే మనము లాస్ట్ ఏదైతే స్ప్రే చేసామో పైన కొనల వరకు కాపు సెట్ అవుతూ ఉంది. అలాగే పూత పిందె మొత్తం చూడండి ఒకసారి, కింద పండుకాయ, ఆ తర్వాత పైన కాపు సెట్టింగు, ఆ తర్వాత వచ్చేసి పూత ఉంది కానీ తక్కువ ఉంది పూత. అంటే కాపు సెట్టింగ్ అవుతూ ఉంది, తోట మొద్దు బారిపోతూ ఉంది. ఒకసారి చూడండి ఒకసారి, ఎర్రనల్లి అటాక్ ఉంది, ఇక కొనలు మాడుతూ ఉన్నాయి. ఎందుకు అని అంటే ఈ మొబ్బులకి మనకి ఈ నల్లి అటాక్ అనేది జరుగుతూ ఉంది. సో దీనికి కానీ ఇప్పుడు నెక్స్ట్ డోస్ మనం ఏం స్ప్రే చేయబోతా ఉన్నాము అనే దాని గురించి క్లియర్గా మాట్లాడదాము. అంటే కొనలు మాడడం అంటే పెద్ద ఎఫెక్ట్ ఏం లేదు, కాకుంటే అది ముందు జాగ్రత్తగానే మనం చూసుకొని దాన్ని ఏదైతే ఉందో గ్రాసియా అండ్ ఈ ఏదైతే ఉందో హనాబీ అనేది మనం స్ప్రే చేసుకోవడం జరిగింది కనుక ఆ ఎఫెక్ట్ అనేది అంతగా లేదు, మనకు కంట్రోల్లోకి వచ్చేసింది. దాదాపు మొత్తం గుత్తులుగా కాయలు కాస్తూ ఉన్నాయి. సో తోటను మీరు గమనించినట్లయితే మొద్దు బారిపోతూ ఉంది. చూడండి ఒకసారి, పైన గ్రోత్ అనేది తక్కువ ఉంది. ఈ గ్రోతింగ్ని మనము పెంచుకోవాలి. ఈ టైంలో కంపల్సరీగా పెంచుకుంటేనే నెక్స్ట్ మనము ఇంకో కాప్ని సెట్ చేసుకోగలం. ఇప్పటి వరకు కాప్ సెట్ అవ్వాల్సిందంత అయింది. నెక్స్ట్ ఇంకో కాప్ సెట్ అవ్వాలి కంపల్సరీ.
ఇప్పుడు మనం కనుక ఒక వారం రోజులు 10 రోజులు దీన్ని ఇలానే ఒక కాపు సెట్ అయింది కదా అని చెప్పేసి వదిలేసినాం అనుకోండి, తోట మొత్తం మొద్దుబారిపోయి ఇంత గ్రీనిష్గా ఉన్న తోట కాస్త పండాకొచ్చే సమస్యలు అయితే ఖచ్చితంగా. సో నెక్స్ట్ మొద్దుబారిపోద్ది, ఇమ్మీడియట్గా కాపు అనేది మనకు సెట్ అవ్వదు, టైం పట్టుద్ది. మళ్ళీ కాపు తెంపించి దాన్ని ఒక యూరియా వేసుకొని మళ్ళీ జీబ్రాలిక్ యాసిడ్ లాంటి మందులు కొడితే కానీ గ్రోతింగ్ రాదు. అలాంటి సిచ్యువేషన్ తెచ్చుకోకూడదు. కంపల్సరీగా ఇప్పుడు ప్రజెంట్ ఉన్నదాన్ని, మొద్దుబారిపోతున్న దాన్ని ఇమ్మీడియట్గా మనం మళ్ళీ రికవరీ చేసుకోవాలి, దీన్ని గ్రోత్ని తీసుకురావాలి. ప్రజెంట్ మీరు చూస్తున్నారు కదా, కింద కాపు సెట్ అయిపోయింది, ఒక కాపు బ్రహ్మాండంగా సెట్ అయిపోయింది. సెకండ్ కాపు ఇప్పుడు మనకు కావాల్సింది సెకండ్ స్టెప్. ఇప్పుడు వచ్చేసి మనము డిసెంబర్ 22లో ఉన్నాము. సో నెక్స్ట్ జనవరి 20 వరకు ఈ ఏదైతే ఉందో 1 మంత్ పీరియడ్ ఏదైతే ఉందో చాలా ఇంపార్టెంట్. ఈ టైంలో ఒకటి ఫస్ట్ కాప్ దాదాపు అందరికీ సెట్ అయిపోయింది. సెకండ్ కాప్ సెట్ చేసుకోవాలి. ఆ కాపు కూడా ఒక ప్రాపర్ వేలో తీసుకురావాలి. ఇన్ని రోజులు మన మిరప తోట ఎంత నీట్గా, ఎంత గ్రీనిష్గా, ఎంత గ్రోత్ మీద ఉందో దాన్ని అలానే తీసుకెళ్ళాలి ముందుకి. లేదు అనుకోండి, ఏమాత్రం మొద్దుబారిపోయినా కూడా మళ్ళీ మీకు గ్రోత్ రావాలంటే అంత ఇమ్మీడియట్గా అయితే రాదు. ప్రజెంట్ అయితే దీన్ని ఒక 1 వీక్ 10 డేస్లో కాపు తెంపిస్తూ ఉన్నాము. తెంపించిన తర్వాత నెక్స్ట్ ఫర్దర్గా ఏం చేయాలనేది వీడియో లాస్ట్లో మాట్లాడదాము. సో దానికంటే ముందు ఇప్పుడు మనం 18వ డోస్గా ఏం స్ప్రే చేయబోతా ఉన్నాము. ఇప్పుడు 18వ డోస్ వచ్చామంటే మనం మ్యాక్సిమం ఒక 25 డోసెస్ చేస్తాము కామన్గా. అంటే ఇంకా ఒక 6 డోసులు ఉంటాయి. ఆ 6 డోస్లోనే మనము ఒక చక్కటి కాప్ అనేది నెక్స్ట్ సెట్ చేసుకోవాలి. దానికి నేను ఒక ప్లాన్ చెప్తాను, ఆ ప్లాన్ ఫాలో అవ్వండి. 100కి 100% సక్సెస్ రేట్ అనేది ఉంది, అందులో డౌటే లేదు. సో మనం మేజర్గా ఫస్ట్ ఒకటి చూసుకున్నట్లయితే ఏదైతే ఉందో, మనం అంత ముందు మీకు ఒక వీడియో వచ్చింది, ఆ మిరప పంటలో మనం ఏదైతే స్ప్రే చేసామో రెగ్యులర్గా నేను పత్తి చేను చుట్టూ ఉంటుంది కదా, అందులో పర్టికులర్గా డోస్ టు డోస్ స్ప్రే చేపిస్తాను. అందులో ఏదైతే ఉందో అది ఖాళీ ఎక్స్పెరిమెంట్ చేయడానికి పెట్టుకున్నాను. అది అందులో కాపు అయితే బీభత్సంగా ఉంది ఇంకా. సో ఇది నెక్స్ట్ ఈ ఏదైతే ఉందో 18వ డోస్గా మనము డిఫెండరు అండ్ ఆర్బిటార్ స్ప్రే చేస్తూ ఉన్నాము. ఇందులో కూడా ఎందుకు ఈ టైంలోనే ఇప్పుడే స్ప్రే చేయాలి అని అంటే, ప్రజెంట్ తోట కాపు కొనల వరకు కాసింది, ఆ తర్వాత మనకి గ్రోత్ అనేది కావాలి ఇమ్మీడియట్గా. లేదు అలానే వదిలేస్తే మొద్దుబారిపోద్ది కనుక మనం దాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. అందుకని చెప్పేసి ప్రజెంట్ ఇప్పుడున్న పరిస్థితిలో గ్రోత్ తీసుకురావాలి. మొద్దుబారిపోయిన తోటను కూడా, గ్రోత్ ఆగిపోయిన తోటను కూడా గ్రోత్ తీసుకురావాలి. పై ముడత కింది ముడత 2 క్లీన్ అవ్వాలి. ఎర్రనల్లి ఏమన్నా ఉంటే 100కి 100% క్లీన్ అయిపోవాలి. దానితో పాటు చాలా చక్కటి గ్రోత్ రావాలి. వచ్చిన గ్రోత్ ఏదైతే ఉందో, వచ్చిన ఎగురు ఏదైతే ఉందో దాని మీద చాలా బ్రహ్మాండమైన పూత రావాలి. ఇదే కదా కావాల్సింది. పై ముడత కింది ముడత క్లీన్ అయిపోవాలి. ఎర్రనల్లి ఉంటే 100% క్లీన్ అయిపోవాలి. దానితో పాటు మొద్దుబారిపోయిన తోట గ్రోత్ రావాలి. వచ్చిన గ్రోత్ మీద చిగురు ఏదైతే ఉందో పూత రావాలి. అలా వస్తేనే మనకు కాప్ సెట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కనుక దానికోసం ప్రాపర్గా ఒక ప్రిపరేషన్లో వద్దామని చెప్పేసి ఫస్ట్ డోసుగా వచ్చేసి, అంతకుముందు మనము 4 డోసులు సెట్ చేసాము. ఆ 4 డోసులు సెట్ చేసింది ఒక ఎత్తు, ఇప్పుడు సెట్ చేయబోయే 4 డోసులు ఒక ఎత్తు. అప్పుడు 4 డోసులు సెట్ చేసిన దానికి చాలా బ్రహ్మాండంగా కాప్ సెట్ అయింది కదా. అంతకుముందు మనము అలెక్సా 5G స్టార్ట్ చేయబోయే ముందు ఇందులో ఎక్కడో కింద పిందెలు ఉన్నాయి, పైన ఏమాత్రం కాపు లేదు, మొత్తం ఎగురే ఉంది, పూత కూడా లేదు. పూత అప్పటి నుంచే స్టార్ట్ అయింది. ఆ తర్వాత మనము గ్రాసియా చేసాము, ఆ తర్వాత సఫారీ, ఆ తర్వాత మనము నెక్స్ట్ ఏదైతే ఉందో డెలిగేట్ స్ప్రే చేసాము. ఆ తర్వాత నెక్స్ట్ మనం ఏదైతే ఉందో SLR 525 అగ్రిప్రో స్ప్రే చేసిన తర్వాత అన్ఎక్స్పెక్టెడ్గా ఏదైతే ఉందో ఈ నల్ల తామర రావడం వల్ల మనము గ్రాసియా హనాబి చేసాము. ఒకవేళ అది రాకుండా ఉంటే మేబీ చేయకపోయే వాళ్ళమే, బట్ అది వచ్చింది కనుక చేసుకోవాలి కనుక చేసుకున్నాము. ఆ తర్వాత నెక్స్ట్ దాన్ని కంటిన్యూ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి కనుక గ్రోత్ రావాలి, పై ముడత కింది ముడత పోవాలి, మొద్దుబారిపోయిన తోటకి చాలా బ్రహ్మాండమైన గ్రోత్ వచ్చి కాపు సెట్ అవ్వాలి అని చెప్పేసి అంటే ఈ డిఫెండర్ అనేది చాలా బ్రహ్మాండంగా పనిచేస్తుంది. ఇది వచ్చేసి ఎకరాకి 1/2 లీటర్, ఇది వచ్చేసి ఆర్బిటార్ ఒక 1/2 లీటర్. సో ఇది 1/2 లీటర్, అది 1/2 లీటర్ కలిపి స్ప్రే చేసుకోండి. ఇది స్ప్రే చేసిన ఒక వారం తర్వాత మీ మిరప పంటది. ఫస్ట్ మీరు స్ప్రే చేసే ముందు ఒక ఫోటో కానీ ఒక వీడియో కానీ చిన్న తీసుకోండి, ఒక 30 సెకండ్లు, 1 నిమిషము. ఇది స్ప్రే చేసిన ఒక వారం తర్వాత మళ్ళీ మీరు ఒక ఫోటోను వీడియో తీసి నాకు పెట్టండి. పై ముడత కింది ముడత క్లీన్ అయిపోయి చాలా బ్రహ్మాండంగా గ్రోత్ వచ్చి ఎక్సలెంట్ పూత వస్తుంది. ఆ వచ్చిన పూతని మనము అంటే ఇప్పుడు 1 వీక్లోనే మొత్తం జరిగిపోద్దా అంటే, ఫస్ట్ ఒక మందు మనం స్ప్రే చేస్తే దాని పనితనమే 5-6 రోజుల నుంచి స్టార్ట్ చేస్తుంది. ఆ తర్వాత నుంచి మనం నెక్స్ట్ ఫర్దర్గా దాన్ని ముందుకు తీసుకెళ్ళాలి అంటే ఖచ్చితంగా ఒకసారి డిఫెండర్ అండ్ ఆర్బిటార్ స్ప్రే చేసిన తర్వాత నెక్స్ట్ ఇమీడియట్గా ఒక 6 రోజులకి వారధి స్ప్రే చేయండి. అది వచ్చేసి మీకు వారధి అండ్ హవాయి 2 బుడ్లు ఉంటాయి సేమ్ అందులో కూడా. అది వచ్చేసి మనకి పై ముడత కింది ముడత ఉన్న క్లీన్ చేస్తుంది. దాంతోపాటు చాలా బ్రహ్మాండమైన ఇస్త్రీ చేసినట్టు తోటను తీసుకొస్తుంది. ఈవెన్ ఇది కూడా ఎలాంటి మొద్దుబారిన ముడత ఉన్నా కూడా ఇస్త్రీ చేసినట్టు తీసుకొస్తుంది. ఆ తర్వాత పూత బ్రహ్మాండంగా తీసుకొస్తుంది. అది కూడా
ఈ 2 కాంబినేషన్స్ ఒకసారి ఆర్బిటారు అండ్ డిఫెండరు, ఆ తర్వాత ఒక 6 రోజులకి మనం వారధి కనుక స్ప్రే చేసుకోగలిగితే 2 డోసులు మీ తోట పిక్చరే చేంజ్ అయిపోతుంది. ప్రజెంట్ ఇప్పుడు ఎలా అయితే తోట ఉందో, ఫర్ ఎగ్జాంపుల్ మీది మొద్దుబారిన తోట ఉందనుకోండి, ప్రజెంట్ ఇప్పుడు ఇలా ఉంది కదా మిరప పంట, ఈ 2 డోసులు స్ప్రే చేసిన తర్వాత డిఫెండర్ ఆర్బిటారు, ఆ తర్వాత వారధి హవాయి స్ప్రే చేసిన తర్వాత మళ్ళీ తోట ఇలా అయిపోద్ది. ఇలా అయిపోయిందంటే ఓన్లీ ఇలానే ఉంటుందా? పూత వస్తుందిగా, వచ్చిన పూత ఖచ్చితంగా కాపుగా మారుద్ది. సో అందుకని చెప్పేసి ఈ 2 డోసులు అయితే మీరు కంపల్సరీగా స్ప్రే చేయండి. 100కి 100% చాలా బ్రహ్మాండమైన కాపు రావడానికి అయితే అవకాశం ఉంటుంది. అయితే చాలా ఏరియాస్లో ఇప్పుడు కాప్ అనేది తెంపిస్తూ ఉన్నారు. ఫస్ట్ క్రాప్ అనేది తెంపించడం జరుగుతూ ఉంది. కొంతమంది ఏమో ఈ జనవరిలో తెంపిద్దామని చెప్పేసి చూస్తూ ఉన్నారు. ఈవెన్ నేను కూడా జనవరిలో తెంపిద్దామనే ప్లాన్లో ఉన్నాను కనుకనే ఇప్పుడు ఈ 2 డోసులు ఏదైతే ఉన్నాయో ఆ లోపు మనం కాప్ సెట్ చేసుకోవాలిగా, గ్రోత్ను ఆపకూడదుగా, అందుకని చెప్పేసి డిఫెండర్ అండ్ నెక్స్ట్ వారధి అనేది స్ప్రే చేయబోతా ఉన్నాం ఇందులో. ఆ తర్వాత మనం కాప్ సెట్టింగ్ ఏదైతే ఉందో కాపు తెంపించిన తర్వాత ఇలా ఉండాలండి తోట, అంతా ఆగం చేస్తే అది వేరే విషయం అనుకోండి. బట్ అయినా కూడా దాన్ని మళ్ళీ మనం ఇమ్మీడియట్గా మంచి గ్రోత్ తీసుకొచ్చి కాప్ సెట్ చేసుకోవాలంటే దానికంటూ ఒక 2-3 డోసెస్ ఉన్నాయి. ఇప్పుడు మనము ఫర్ ఎగ్జాంపుల్ మీరు కాపు తెంపించినారనుకోండి, ఎవరైతే కాపు తెంపించి ఆల్రెడీ ఉన్నారో ఒక బ్యాగ్ వచ్చేసి బ్యాగున్నర కూడా వేయచ్చు. ఒక కాపు తెంపించిన తర్వాత కంపల్సరీ యూరియా వేసుకోండి, అది కూడా దొడ్డు యూరియా వేసుకోవడానికి ప్రయత్నం చేయండి. అది వేసిన తర్వాత నెక్స్ట్ ఒక డోస్ వచ్చేసి డిఫెండరు, ఆ తర్వాత నెక్స్ట్ వారధి, ఆ తర్వాత సఫారీ, 3 డోసులు స్ప్రే చేయండి. 3 డోసులు. ఎప్పుడు అది జనవరి 1st వీక్, 2nd వీక్ అండ్ 3rd వీక్. ఈ ఏదైతే ఉందో ఫస్ట్ వీక్లో మీరు డిఫెండర్ స్ప్రే చేస్తారు, 2nd వీక్లో వచ్చేసి మీరు వారధి స్ప్రే చేస్తారు, 3rd వీక్లో మీరు వచ్చేసి సఫారీ స్ప్రే చేస్తారు. డిఫెండరు, వారధి, సఫారీ, ఈ 3 డోసులు కనుక మీరు స్ప్రే చేస్తే మీ ఎంతటి మొద్దుబారిపోయి ఉన్న మిరప తోట కూడా, లేదు బ్రదర్ మేము తోట తెంపించాం కదా ఇప్పటి నుంచి స్ప్రే చేసుకోవచ్చు అంటే బ్రహ్మాండంగా చేసుకోవచ్చు. ఒకటి ఫస్ట్ డిఫెండరు, ఆ తర్వాత వారధి, ఆ తర్వాత సఫారీ, ఈ 3 డోసులు ఎలా పనిచేస్తాయో చెప్తాను ఇప్పుడు. డిఫెండరు మీకు ఆర్బిటార్ వచ్చేసి మొద్దుబారిపోయి ఉన్న తోటను కూడా గ్రోత్ని స్టార్ట్ చేసేస్తుంది. పై ముడత కింది ముడత క్లీన్ అయితే ఎర్రమనల్లి 100% క్లీన్ అయిపోద్ది. ఆ తర్వాత తోట అనేది గ్రోత్లోకి వచ్చేస్తుంది. వచ్చిన తర్వాత వారధి ఏం పని చేస్తుంది, ఆ వచ్చిన గ్రోత్ని ఇంకా చాలా బ్రహ్మాండంగా పైకి తీసుకొస్తూ ఉంటుంది. ఆ వచ్చిన గ్రోత్ మీద పూత అనేది స్టార్ట్ అయిపోతూ ఉంటుంది. ఆ పూత స్టార్ట్ అయిపోవడం ఈ 2 మందులతోని, ఆ తర్వాత మీరు కనుక ఒక్కసారి సఫారీ వేసేస్తే మల్లెపూల తోట వలె, మనం ఏదైతే ఒక 15-20 రోజుల క్రితము మల్లెపూల తోట వలె ఉందని చెప్పేసి పూత చూపించామో, ఇన్ని రోజుల క్రితం నేను చూపించాను మల్లెపూల తోట లెక్క, ఇప్పుడు ఎలా ఉంది మొత్తం కాపు అయిపోయింది ఆ పూత. సో నెక్స్ట్ కూడా అలానే పూత వచ్చి కాపు సెట్ అవ్వాలి అని అంటే ఈ డోసులు పడాల్సిందే. ఫస్ట్ డిఫెండర్ ఆర్బిటార్ వల్ల మీకు గ్రోత్ అనేది స్టార్ట్ అయింది. వారధితోని చాలా నీట్గా తోట ఇలా సెట్ చేసి పడేస్తుంది గ్రీనిష్గా. ఆ తర్వాత సఫారీ అంత గ్రీనిష్గా వచ్చింది, దాని మీద అంత గ్రోత్ అంత బ్రహ్మాండంగా వచ్చిన దాని మీద సఫారీ స్ప్రే చేస్తే మొత్తం పూత అయిపోతుంది. ఆ పూత అయిపోయిన దాన్ని కాపాడుకోవడానికి ఒక్క డోసు డెలిగేట్ స్ప్రే చేయండి. డెలిగేట్ స్ప్రే చేస్తే తోట పిక్చరే చేంజ్ అయిపోతుంది. ఈ 3-4 డోసులు మీకు అంతా కొడితే ఎంత ఖర్చు అవుద్ది, ఈ 3 డోసులకి ఒక 6,000 రూపాయలు ఖర్చు అవుద్ది. ఏది ఒక నెల మొత్తంలో మీరు 4 డోసులు స్ప్రే చేస్తే మీకు ఎకరానికి అయ్యే ఖర్చు 6,000. ఈ 4 డోసులు మీరు ప్రాపర్గా కనుక స్ప్రే చేసుకోగలిగితే మీకు కాపు సెట్ అయ్యేది కనీసం ఒక 8 నుంచి 12 క్వింటాల మధ్యలో. 8 క్వింటాలే కావచ్చు, మంచిగా చేసుకుంటే ఇంకా బెటర్గా 12 క్వింటాల వరకు కావచ్చు. ఇది సెకండ్ క్రాప్ సెట్టింగ్ అనేది 100కి 100% జరిగి తీరుద్ది. మీరు ప్రాపర్గా ఈ వేలో వెళ్ళాలనుకుంటే వెళ్ళండి. 100కి 100% ఇది కాప్ సెట్ అయింది, వదిలేయండి. సెట్ అయింది ఎలాగో అయిపోయింది అది. బట్ నెక్స్ట్ ఏదైతే మనం కాపు సెట్ చేసుకోపోతా ఉన్నామో ఆ దానికి కంపల్సరీగా ఈ 4 డోసులు, ఒకసారి డిఫెండరు, ఒకసారి వారధి, ఒకసారి సఫారీ, ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి డెలిగేటు, ఈ 4 డోసులు పడ్డాయి అనుకోండి 100కి 100% మీ మిరప పంటలో 8 నుంచి 10 క్వింటాలు, మినిమం 12 క్వింటాల వరకు ఈ గ్యాప్లో 100% కాపు సెట్ అవుద్ది, అందులో డౌటే లేదు. ఇది మాత్రం బండ గుర్తు రాసి పెట్టుకోండి. ఆ తర్వాత ఎవరికైనా కాయమచ్చలు ఉన్నాయి, పండాకు తెగులు ఉన్నాయని చెప్పేసి అనుకోండి, ఇంకో విషయం కూడా చెప్పాలి ఇక్కడ. ఈ డిఫెండర్ కానీ వారధి కానీ మీరు స్ప్రే చేసే ముందు మీ మిరప పంట పండాకు తెగులతో ఉందనుకోండి, ఈ మందే కాదు ఏ మందైనా కూడా పనిచేయదు. మీరు ఆర్బిటారే తీసుకోండి, డిఫెండరే తీసుకోండి, లేదా వారధి తీసుకోండి, డెలిగేట్ తీసుకోండి, వేరే ఏ మందులైనా తీసుకోండి. కంపల్సరీగా ఫస్ట్ మన మిరప పంటలో పండాకు తెగులు లేకుండా చూసుకోవాలి, అలాగే ఏమాత్రం బూడిద తెగులు లేకుండా చూసుకోవాలి. ఈ 2 సమస్యలు లేకుండా ఉంటే మన మిరప పంటలో 100కి 100% చాలా చక్కటి గ్రోత్ అనేది స్టార్ట్ అవుద్ది. లేదు ఈ 2 సమస్యలు ఉన్నాయనుకోండి, మీరు ఎన్ని మందులు తెచ్చి స్ప్రే చేసినా కూడా ఆ గ్రోత్ అనేది స్టార్ట్ అవ్వదు.
అది మాత్రం బండ గుర్తు రాసి పెట్టుకోండి. ఫస్ట్ అలాంటి సిచ్యువేషన్ ఉంటే మీరు లూనా ఎక్స్పీరియన్స్ కానీ లేదంటే బేర్ వాళ్ళ ఎసిబ్రో కానీ ఈ రెండిట్లో ఏదో ఒక మందు తెచ్చుకొని ఫస్ట్ స్ప్రే చేసుకోండి. ఆ స్ప్రే చేసిన తర్వాత కామన్గా ఆ పండాకు కానీ బూడిద తెగులు కానీ ఇలాంటి కంట్రోల్లోకి వచ్చిన తర్వాత మీరు నెక్స్ట్ డిఫెండర్కి వెళ్ళండి. లేదు నల్ల తామర ఉందనుకోండి, నల్ల తామర అటాక్స్ బాగా పూతలో ఉన్నాయనుకోండి, ఒకసారి గ్రాసియా అండ్ హనాబీ స్ప్రే చేసిన తర్వాత నెక్స్ట్ డిఫెండర్కి వెళ్ళండి. ఇలా కనుక వెళ్తేనే మీకు పర్ఫెక్ట్ రిజల్ట్స్ అనేవి ఉంటాయి. లేదు మొత్తం పూతలో నల్లి పెట్టేసుకొని నేను డిఫెండర్ కొడతానంటే అప్పుడు ఏమవుద్ది అని అంటే అది పనిచేసేది ఎర్రనల్లి మీద, అక్కడ ఉన్నాయి తామర పురుగులు. కనుక మీరు ఫస్ట్ తామర పురుగుల్ని కంట్రోల్లో పెట్టుకోవాలి, ఆ తర్వాత వచ్చి మీరు దీనికి స్ప్రే చేయాలి. అది గుర్తుపెట్టుకోండి. ఖచ్చితంగా ఈ 4 డోసులు ఫాలో అవ్వండి. ఇప్పటి వరకు మనం కింద పండు కాయ ఉంది, పండు ఉంది, ఆ తర్వాత దాన్ని తెంపిస్తూ ఉన్నాము, ఆ తర్వాత పైన కాపు సెట్ అయింది ఉంది. అంటే ఆల్మోస్ట్గా ఇంచుమించుగా ఒక 2 సెట్టింగ్లు జరిగి ఉన్నాయి. నెక్స్ట్ సెట్ అనేది మనం చేసుకోవాలి ఒక 8-12 క్వింటాల మధ్యలో అని అంటే ఈ 4 డోసులు స్ప్రే చేసుకోండి. 4 డోసులు ఖచ్చితంగా మీకు 6,000 కంటే ఎక్కువ దాటదు ఎకరాకి. యూరియా కట్టాలు వేస్తే మా అయితే 2 సార్లు వేస్తారు, 3 బ్యాగులు వేసుకోండి, 1.5 వేసినా కూడా దానికి ఒక 1,000 రూపాయలు. అంటే మొత్తం మీకు ఒక 7-8 వేల లోపు మీకు బ్రహ్మాండమైన కాపు అయితే సెట్ అవుద్ది. ఒక 8-10 క్వింటాలు. 8-10 క్వింటాలకు ఇవాళ రేపట్లో వాల్యూ ఎంతుందో మీకు తెలుసు మార్కెట్ సిచ్యువేషన్ ప్రకారం. సో ఉన్నదానికి ఇంకా బెటర్గా అడిషనల్గా మనము ఈ కాప్ సెట్ చేసుకోగలిగితే మీరు కనీసము ఒక 25 నుంచి ఒక 35 క్వింటాల మధ్యలో మీరు ఎకరాకి ఏదైతే ఉందో దిగుబడి తీసుకోగలరు. ఆ దిగుబడి వస్తే ఖచ్చితంగా ఈ సంవత్సరము రేటు ఒకవేళ కొంచెం ఫ్లక్చువేషన్స్ ఉన్నా కూడా మీకు బెనిఫిట్ జరుగుద్ది తప్పించి నష్టం అయితే జరగదు. ఇదండి విషయము. నెక్స్ట్ వీడియోలో ఈ డిఫెండర్ ఆర్బిటార్ స్ప్రే చేస్తూ ఉన్నాం కనుక నెక్స్ట్ మనకు గ్రోత్ స్టార్ట్ అవుతుందా ఏంటి పరిస్థితి అనేది మనము నెక్స్ట్ వీక్ వచ్చినప్పుడు క్లియర్ కట్గా మీ ముందు ఒక వీడియో రూపంలో వస్తాను. థ్యాంక్ యూ.